ఈరోజు నేను మీకు ఒక ఫ్రీ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి. దానికంటే ముందు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎగ్ షెల్స్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి తీసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బొగ్గులు. మనము కట్టెలు కాల్చిన తర్వాత వచ్చిన బొగ్గులు ఉంటాయి కదా, ఇవి ఆ బొగ్గులండి. ఈ బొగ్గులతో మంచి మ్యాజికే జరుగుతుంది మన గార్డెన్లో అని చెప్పుకోవాలి. ఈ రెండిటితో ఎలా ఫర్టిలైజర్ తయారు చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ మనం బాగా డ్రై చేసిన తర్వాత ఈ ఎగ్షెల్స్ అయితే జస్ట్ ఇట్లా మనం చేత్తో క్రష్ చేసేయచ్చు. ఈ విధంగా మొత్తం కూడా నలిపేసి వేసుకోవాలి. ఎన్ని ఎగ్స్ అంటే దాదాపుగా మీరు అందాజుతో తీసుకోండి, పర్వాలేదు. నేను ఇక్కడ ఒక బౌల్ చూపించినాను కదా, దాని నిండా ఉన్నాయి నా దగ్గర. అయితే ఈ బొగ్గులు వచ్చేసి ఒక 2 గుప్పెళ్ళని బొగ్గులు ఉన్నాయండి. ఈ విధంగా ఈ రెండింటినీ కలిపి మనము మిక్సీ చేసేయాలి, మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసేసుకోవాలి. కొంచెం ఇది బొగ్గు కాబట్టి మనకి ఇట్లా ఏమంటారు, ఇది పౌడర్ లాగా ఇట్లా పైకి ఎగురుతూ ఉంటుంది. మెల్లిగా నెమ్మదిగా తీసుకుంటే సరిపోతుంది. ఈ తయారైన ఫర్టిలైజర్ని ఎంత మోతాదులో ఇవ్వాలి ఇదంతా కూడా చూపిస్తానండి, వీడియో స్కిప్ చేయకండి, ఓకేనా. ఇది ఒక బౌల్లోకి తీసుకుంటాను. ఇప్పుడు ఫైన్గా పౌడర్ అయిపోయింది చక్కగా ఎగ్ షెల్స్ ఇంకా ఆ బొగ్గులు కూడా. ఎగ్షెల్స్ మనము మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి కాల్షియం అందుతుంది. దాదాపుగా ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. అయితే ఎగ్షెల్స్తోని మంచి కాల్షియం వస్తుంది. దాని ద్వారా స్ట్రాంగ్గా ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్ద సైజులో అయితే పూస్తాయండి. ఈ బొగ్గులు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం పొడి చేసుకున్నామో వాటి గురించి కూడా చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, 2 లీటర్ల వాటర్ ఇక్కడ నేను తీసుకున్నాను ఒక బకెట్లో, చిన్న బకెట్లో. దీనిలోకి 2 స్పూన్లు వేస్తున్నాను. అంటే 1 లీటర్కి 1 స్పూన్ చొప్పున, 2 లీటర్లకి 2 స్పూన్లు నేను ఇక్కడ నీళ్ళల్లో ఈ పౌడర్ని కలుపుతున్నాను. కొంచెం స్పూన్తో కలిపేసేయండి బాగా అది కలిసేటట్టుగా. అయితే ఇప్పుడు మనం ఇవి డైరెక్ట్గా మట్టిలో వేసి కూడా నీళ్ళు వేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా నీళ్ళల్లో కలిపి కూడా ఇవ్వచ్చు, ఎట్లయినా మన చాయిస్, ఇది ఇవ్వచ్చు. అయితే ఈ బొగ్గులల్లో మరి మట్టిలో ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండకుండా మరి మొక్కని కాపాడుతుందండి. మరి ఆ గుణం ఉంది ఈ బొగ్గులకి. తర్వాత రూట్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి. మనము ఈ బొగ్గులు మనం ఇట్లా ఈ విధంగా మొక్కలకు అందించడం వల్ల మరి పౌడర్ ఫామ్లో రూట్స్ స్ట్రాంగ్ అయినప్పుడు మొక్క కూడా స్ట్రాంగ్గా ఎదుగుతుంది కదా. మరి జనరల్గా మనకి పువ్వులు కూడా స్ట్రాంగ్గా పూస్తాయి. మొక్క స్ట్రాంగ్ ఉన్నప్పుడు పెద్ద సైజులో ఫ్లవర్స్ వస్తాయి. దానికి కాల్షియం కూడా యాడ్ అయింది ఎగ్షెల్స్ ద్వారా, కాబట్టి ఇంకా మంచి స్ట్రాంగ్గా ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫర్టిలైజర్ ఒక మంచి హోమ్ మేడ్ ఫ్రీ ఆర్గానిక్ ఫర్టిలైజర్. మనం చక్కగా 15 రోజులకు ఒకసారి మనం అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి. ఇక్కడైతే నేను గులాబీలకు, మందారాలకు ఇచ్చి చూపిస్తున్నాను. కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి కూడా హ్యాపీగా ఇవ్వచ్చండి. ఇంకా ఈ బొగ్గులలో ఉన్న మంచి గుణం ఏంటంటే మొక్క హెల్త్ని పెంచడమే కాదు, మట్టిలో మంచి మైక్రోబ్స్ని డెవలప్ చేస్తుంది. మరి ఇది మొక్కకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడే చిగురులు వస్తున్నటువంటి గులాబీ మొక్కకి కూడా ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. తర్వాత పువ్వులున్న మొక్కలకి కూడా నేను ఇస్తున్నాను. అంటే అన్ని స్టేజెస్లలో మీరు ఈ ఫర్టిలైజర్ని మొక్కకి ఇవ్వచ్చు. సారీ, ఒక్క విషయం నేను చూపించలేదు, మట్టి లూజ్ చేయడము. ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు మీరు తప్పకుండా మట్టిని లూజ్ చేసిన తర్వాతనే ఫర్టిలైజర్ ఇవ్వండి. ఆల్రెడీ నా అన్ని పాట్స్లలో మట్టి అయితే లూజ్గానే ఉంటుంది. ఎగ్ షెల్స్ పౌడర్ కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి. కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి, నేను మీకు పంపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.